నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలితా సహస్ర స్తోత్ర నామాలకి ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. 293, 94 ప్రతి పదార్థాలు తెలుసుకుందాము. 293 ప్రతి పదార్థము నామము భోగిని సుఖ సాక్షాత్కారము గలది. భోగ సుఖ సాక్షాత్కార తత్వతి భోగిని. భోగమంటే సుఖము, ఆనంద అనుభవము, స్వస్వరూపానంద అనుభవము. ఆ దేవి ఆనందమే స్వరూపంగా గలది కాబట్టి భోగిని అనబడుతుంది. భోగిని స్వరూపురాలు. భోగాలు 8 రకాలు: గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, మాంగళ్యము, పుష్పము, గంధము, తాంబూలము. వీటిని అష్టభోగాలంటారు. వీటిని కలది భోగిని. భోగం అంటే నివేదన. వివిధ రకాలైన పదార్థాలను నివేదన చేయబడినది. భోగిని అంటే చుట్టలు చుట్టుకొని ఉండే పాము అని అర్థం కూడా ఉంది కాబట్టి కుండలిని శక్తిని కూడా మూలాధారం వద్ద 3.5 చుట్లతో నిద్రిస్తూ ఉండే పాముతో పోలుస్తారు కాబట్టి భోగిని అంటే కుండలిని రూపం గలది అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. భోగములు అంటే పడగలు గలది. సర్పము శ్రీమాతను కన్యా స్వరూపురాలుగా ఈ నామంలో భావించవచ్చు. ఆమెను నాగరూపంలో ఉపాసించే వారికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. భోగము అంటే అనుభవము. జీవుల యొక్క కర్మలను బట్టి వారికి సుఖ దుఃఖాలనిచ్చేది. ఓం భోగినే నమః. రక్షాకరి శ్రీమాత్రే నమః. 294 నామము భువనేశ్వరి. ప్రతి పదార్థం భువన ఈశ్వరి, భువనేశ్వరి. 14 లోకాలకు నాయకురాలు. భువనం అంటే ప్రపంచము, లోకము, భూమి, స్వర్ణము, ప్రాణి, నీరు, ఆకాశము అని అర్థాలున్నాయి. 14 లోకాలకు ఈశ్వరి కాబట్టి భువనేశ్వరి. అధోలోకాలు 7. అవి అతల, వితల, సుతల, తలతల, రసతల, మహాతల, పాతాళాలు. అలాగే ఊర్ధ్వలోకాలు 7. అవి భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపలోక, సత్యలోకాలు. వీటిని అన్నిటికీ ఈశ్వరి ఆ దేవి. అందుకే భువనేశ్వరి అనబడింది. ఈ చతుర్దశ భువనాలనే మనలోని ప్రజ్ఞాస్థితులను తెలిపే వివిధ లోకాలుగా సంకేతిస్తారు. ఈ వివిధ ప్రజ్ఞాస్థితులలోనూ అంతర్యామిత్వము వహించుచున్నది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. హ్రీంకార స్వరూపం గలది. హ్రీంకార మంత్ర రూపం గలది ఆ పరమేశ్వరి. హ్రీంకార రూప, హ్రీంకార నిలయ, హ్రీమాత్మ ప్రియ, హిరాజ్కర బీజ, హిరాజ్కర మంత్ర, హిరాజ్కర లక్షణ, లలితా త్రిశక్తి. పంచదశి మంత్రంలో ఉన్న బీజాక్షరాలన్నింటిలోకి హ్రీకారము ముఖ్యమైనది. మంత్రంలోని ప్రతి కూటమి చివర హ్రీంకారమున్నది. కాత్రయం హాద్వయం చ్వయ శైవ భాగ ప్రకృతః శక్త్యక్షరణి శేషని హ్రీంకార ముభాయాత్మక. పంచదశి మంత్రంలోని 3 కాకారాలు, 2 ఆకారాలు శివభాగాలు. హ్రీంకారాలు 3 ఉభయక్షరాలు, మిగిలినవి శక్తి భాగాలు. హ్రీంకారాలను శివశక్తులు కలిసి చెప్పారు కాబట్టి హ్రీంకారానికి అంతటి ప్రాముఖ్యత ఉన్నది. మణిద్వీపంలో ఉండే శుకసారికలు కూడా రులేఖి భువనేశి అని ధ్యానం చేస్తున్నాయి. హ్రీంకార జపము పరమేశ్వరికి ప్రీతి పాత్రము. హ్రీంకార జపసూత్ర ప్రీత అనబడుతుంది ఆమె. ఇది మాయా బీజము. దీని మాత్రమే జపించి తరించిన వాళ్ళున్నారు. ఆ పరమేశ్వరి హ్రీంకార రూపంలో ఉంటుంది. హ్రీంకారము మందే నివసిస్తుంది. హ్రీంకారం జపం చేస్తే ఆమెను ఆరాధించినట్లే. హ్రీంకారము అగ్నిగుండమైతే దేవి దానిలోని అగ్నిశిఖ. హ్రీంకారము వెన్నెలైతే దేవి అందులోని చల్లదనం. హ్రీంకారం సూర్యుడైతే పరమేశ్వరి కాంతి. హ్రీంకారం మేఘమైతే దేవి మెరుపు తీగ. భువనేశ్వరి దేవిని ప్రాతకాలంలో భైరవిగాను, సాయం సమయంలో పార్వతిగాను ఉపాసించాలి. భువనానందనాథుడే గురువుకు ఆ దేవి సాక్షాత్కరించింది కాబట్టి భువనేశ్వరి అనబడింది. కాళికాదేవి దశరూపాలలో భువనేశ్వరి దేవి ఉన్నది. దశరూపాలు కాళీ, తార, షోడశి, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమవతి, బగలాముఖి, మాతంగి, కమల. భూ పుట్టుకకు, వనములకు అనగా జలములకు ఈశ్వరి ఆదినాయకురాలు అని ఇంకో అర్థం. ఓం భువనేశ్వరాయ నమః. పంచాక్షరి శ్రీమాత్రే నమః.
Thank you for watching my video. Please like, share, subscribe to my channel. Thank you.